ఆయన కావాలని రెచ్చగొడుతున్నాడు. ఆయన ఏంటంటే ఆంధ్రలో మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడ జనాన్ని రెచ్చగొడితే ఆంధ్రలో మైలేజ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మైలేజ్ పెరుగుతుంది. దానికోసమని ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంట్లో ప్లాన్ ఉంది, డీప్ రూటెడ్ ప్లాన్ ఒకటి ఉంది. వేలు చాలా లోతుకు పోయినాయి ఆ కుట్రకు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ పద్ధతి ప్రకారం చేస్తున్న ఆయన మనము వాళ్ళు ఏమేమి దొంగ పనులు చేసినా చెప్పాలి. నీ గురువు కదా నువ్వు ఉన్నది. గద్దరిని కూడా అవమానిస్తుంది. గద్దరినేమో చంద్రబాబు నాయుడు 6 తూటాలు కాల్చి చంప చూసిండు. ఇప్పుడు చచ్చిపోయినాక ఆయన అవమానిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు చెప్తేనే అవమానిస్తుంది. దీని వెనక చంద్రబాబు నాయుడు కుట్రనే ఉంది. గద్దరు వ్యతిరేక చంద్రబాబు నాయుడు. ఎందుకంటే గద్దరు ఏం చేసిండు, చంద్రబాబు నాయుడు పరిశ్రమని మూసేస్తుంటే హైదరాబాద్ లో, తెలంగాణలో ఆల్విన్ ఐడియల్ ఐడిపిఎల్ ప్రకాటర్స్ రిపబ్లిక్ డిబిఆర్ నేతృత్వంలో నిజాం షుగర్ సిరుపు అన్ని మూసేసాడు. భోగరాజు గంగరాజుకు 169 కోట్లకు నిజాం షుగర్స్ అమ్ముకున్నాడు. కానీ నిజాం షుగర్స్ కు నిజాం 3 చోట్ల ఫ్యాక్టరీ పెట్టిండు. ముంబోస్పల్లి అంటే మెదక్, బోధన్, ముత్యంపేట, కరీంనగర్ జిల్లా 3 చోట్ల కలిపి 32,000 ఎకరాల సొంత చెరుకు తోటలున్నాయి. ₹1,00,000 ఎకరం పెట్టుకున్నా కూడా 3,200 కోట్లు ఉండాలి భూమి విలువ, ఫ్యాక్టరీ విలువ కాకుండా. అయినా సరే 129 కోట్లకి ఎట్లా అమ్ముతాడు? ఇవన్నీ 3 చోట్ల 3 జిల్లాలు ఆగమైపోయినాయి. 3 చోట్ల కలిసి 58,000 మంది చెరుకు రైతులు ఆగమైపోయారు, నాశనమైంది. 18,000 మంది చెరుకు మందులు దొరికేవాళ్ళు, 22,000 మంది కూలీలు దాంట్లో ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, అందరు నాశనమయ్యారు. అంటే లెక్కేసుకుంటే నలుగురు కనుక లెక్కేసుకుంటే 1,00,000 × 4 లక్షల మంది ఆగమైపోయినప్పుడు అప్పుడు గద్దర్ వాళ్ళ దగ్గర పోయిండు. తప్పన్నాడు. తప్పన్నందుకు గద్దర్ మీద కాల్పులు జరిపిండు. అప్పుడేమో చంద్రబాబు కాల్పులు జరిపిండు. ఇప్పుడు ఈయన వచ్చేసి చచ్చిపోయినాక నేను కారు ఇచ్చినట్టు. నువ్వు ఎప్పుడు పెట్టినావు పార్టీ? 2014లో పెట్టినావు కదా. ఆయన 96లో అప్పటికే కారు ఉంది. 97 ఆయన మీద కాల్పులు అయినాయి. చంద్రబాబు నాయుడు నీ గురువే కాల్పులు జరిపిండు. నువ్వు ఏం చేసినావు గద్దరికి అని అంటున్నావు కదా. నువ్వు కదా కాల్పులు జరిపింది, గురువు కదా. అప్పుడు మేము అంటున్నాం గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు గాంధీకి పోతే అక్కడ సౌకర్యాలు లేవంటే నిజాం తీసుకొస్తే మేము వెంటనే ఉన్నాం. 1000 మంది వచ్చారు జనం. 2 మంత్రులు వచ్చి అక్కడ కూర్చున్నారు తెలంగాణలో. 2 హెచ్ఎంలు అంటే హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ నాగం జనార్దన్ రెడ్డి, మాధవ్ రెడ్డి వచ్చి అక్కడే కూర్చున్నారు. ఎందుకంటే ఆయనకి ఏమైనా జరిగితే మొత్తం తగలబెడతాయి హైదరాబాద్. అందుకని భయపడి రాళ్ళు. మంత్రులంతా వచ్చిండ్రు, ఆఫీసర్లు అందరూ వచ్చిండ్రు, రాజకీయ నాయకులు వచ్చిండ్రు, సినిమాలు దాసరి నారాయణరావు, మోహన్ బాబు, మురళీమోహన్ వచ్చి అక్కడే కూర్చున్నారు. 1,00,000 మంది 1,000 మంది వచ్చారు ఎక్కడ పెడితే అక్కడ. అది భయపడ్డారు, అందుకని కాపాడాలని చూసారు. అప్పుడు మేము ఉన్నాం వెంట. నువ్వు ఉన్నావా? ఎక్కడ నువ్వు ఏం చేశారు? గద్దరు కట్టినావు ఏం చేయలేదు. మేము కాల్చలేదు, నువ్వు కదా కాల్చింది. ఈ చంద్రబాబు నాయుడు కదా కాల్చింది. బుద్ధి ఉందా నీకు? తెలివి ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుడు మేమున్నాం. అప్పుడు తూటా ఒకటి వెన్నుపూసలో తేలేము, మేము 5 తీసినాము. 6వ తేలేమని చెప్పి వీరప్ప ఆయన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఈ తేలేమంటే మళ్ళీ మాకు భయమైంది. ఏమైనా కుట్ర ఉందేమని అనుకున్నారు అందరూ. అనుకుంటే దీనికి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలంటే ఢిల్లీ నుంచి శ్రీరామ్ హాస్పిటల్ నుంచి ఎక్స్పర్ట్ ఇంకో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సెకండ్ ఒపీనియన్ ఇచ్చింది. తీస్తే ఆయన ప్యారాప్లేజియా వస్తుంది, నిజమే అంటే పక్షవాతం వస్తుంది, మెదడు నరాలు ఉంటాయి వెన్నుపూసలో, మెదడు నరాలు గాయపడితే కాలు చేతులు పడిపోతాయి అని చెప్తే అప్పుడు ఆగినాం. అప్పుడు నువ్వు తెలుసా నీకు? శ్రీరామ్ హాస్పిటల్ తెలుసా? ఢిల్లీ తెలుసా? ఆయన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అని తెలుసా నీకు? ఈ ముఖాన్ని ఏం చదువుకున్నావు? ఏం తెలియదు. గ్యాస్ట్రోఎంటరాలజీ అంటే తెలియదు, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ తెలియదు, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అంటే తెలియదు. నువ్వు చదువులేను, నీకేం తెలుస్తుంది? మేమున్నాం వెంట, నువ్వెక్కడున్నావు? అదొకటి. రెండవది, ఆయన కారు ఇచ్చిందని చెప్తావు. కారు ఎక్కడ ఉంది నీకు? నీ దగ్గరనే కారు లేదు. 96నే కారు ఉంది. దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు పోటీ పడిచ్చారు, మోహన్ బాబు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన వాళ్ళ సినిమాలకు పాటలు రాసిన, వాళ్ళ సినిమాలు గొప్ప విజయవంతమైనవి. సుద్దాల అశోక్ను కూడా మెచ్చుకున్నాడు. సుద్దాల అశోక్ కూడా బాగా పాడుతారని గద్దర్ పరిచయం చేస్తేనే సుద్దాల అశోక్ పాటలు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గురించి, సుద్దాల హనుమంతు గురించి గొప్ప గద్దర్ చెప్తే రాసుకున్నారు. అందుకని ఇంత గొప్పలు మేము ఎప్పుడు వినలేదని చెప్పి ఆ పాటలని రాసుకుంటే వాళ్ళు సంతోషపడిచ్చారు. దాసరి పద్మ ముఖ్యంగా ఆమెకు దాసరి నారాయణ అంటే చాలా ఇష్టం. మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఇంత గొప్ప పాట ఎవరు రాయలేదు. ఈ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, తో బుట్టు రుణం తీర్చుకుంటునే చెల్లెమ్మ అని పాట పాడి ఏడిచేది. గద్దర్ దండం పెట్టి, అన్నా నువ్వు ఆమెనే పెద్దది కానీ అన్నా నువ్వు ఎంత గొప్ప పాట రాసినావు అన్నా, వచ్చే జన్మలో నేను నీ పాదం మీద పుట్టుమచ్చనే పుట్టాలనుందన్నా అని చెప్పి ఆమెని కారు ఉండాలన్నా అని చెప్పి వాళ్ళందరూ కలిసి 95లో కారు ఇచ్చారు. అప్పటికే బి నరసింహరావు ఇల్లు అని కట్టించాడు, స్కూల్ కూడా కట్టించిండు ఆయన. బి నరసింహరావు ఇద్దరు కలిసి ఆ మావోయిస్ట్ మూవ్మెంట్లో పనిచేసారు. కాబట్టి ఆయన భూస్వామి ఇచ్చిండు. ఆ భూములన్నీ వాళ్ళే, వెంకటాపురం ఆ ఊర్లో. అంతే తప్ప నువ్వెక్కడున్నావు? నువ్వు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు, ఎప్పుడు లేవు. నువ్వు కథలు పెడితే జనం ఒప్పుకోరు. గద్దర్ని చచ్చిపోయినాక అవమానిస్తున్నావు. నీ గురువు ఏమో బతుకుండగా చంప చూసిండు, నువ్వేమో చచ్చిపోయిన గద్దర్ను అవమానించి చంపుతున్నావు, ఆయన ఆత్మను చంప చూస్తున్నావు. అందుకని చాలా ఘోరమైన మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ జాగీరా అని ఎవరు అనలేదు నిన్ను.
నువ్వంటున్నావు, నువ్వే మొట్టమొదటి అన్నావు తెలంగాణ ప్రజలు ఎవడు ఈ జాగిరాని అనలే. ఎందుకన్నాడు? నాగేశ్వరరావు మాట్లాడితే నువ్వే మాట్లాడు, నీ మనుషులే మాట్లాడింది. నువ్వు తెలంగాణను కదా, ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడతారు? తెలంగాణ ప్రొఫెసర్ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడాలి అని ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి నువ్వే. మేము రెచ్చగొట్టలే. మేము ఈ కారంచేడులో చుండూరు గద్దరు కూడా పోయిండు. చుండూరులో కారంచేడులో పాదురుకుప్పం లక్ష్మపల్లి వెంపంట కంచకచర్ల దళితులను చంపేస్తే గద్దరు ప్రతిసారి పోయిండు అక్కడికి. పోయి వాళ్ళ వెంటనే ఉన్నాడు, దళితుల తరఫున ఉన్నాడు. చెంచులను తరిమేస్తుంటే చెంచుల పోడు హక్కుల రకాల కోసం కృష్ణా గుంటూరు జిల్లా కర్నూలు జిల్లాలో చెంచులను తరిమేస్తుంటే నల్లమల్ల కూడా ఉన్నారు తెలంగాణలో, అటు నల్లమల్ల కూడా ఉన్నారు. వాళ్ళందరి తరఫున వకాలు తప్పించుకొని మద్దతు ఇచ్చింది గద్దరే. నువ్వు అందరు నాశనం చేస్తుంటే ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ లేవు. నువ్వు దొంగలకు సద్దులు మోసుకుంటున్నావు. అప్పుడు దొంగలకు సద్దులు మోసినావు, ఇప్పుడు దొంగలకు సద్దులే మోస్తున్నావు. అందుకని తెలంగాణ ప్రజలు ఇట్లా పిచ్చి మాటలు సహించరు. జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండు, పిచ్చి మాటలు మాట్లాడకు, సోయిలో పడు. నీకు సోయి లేకపోతే మా వాళ్ళు రాయి తీస్తారు. అది నువ్వు సందుకులు నింపుకుంటున్నావు, సందుకులు అంటే నింపు పెట్టారు. అంటే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో అడ్డుకున్నారు తెలంగాణ వాదులు, ఎన్టీ రామారావు విషయంలో కూడా అడ్డుకుంటున్నారు. మేము చెగువేర సిద్ధాంతాలని, గద్దర్ సిద్ధాంతాలని, నేను ఆ సిద్ధాంతాలను ఆచరించే వ్యక్తిగా నేను మాట్లాడతా. ఎప్పుడైనా సరే నేను జనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినా కానీ ఏ పార్టీలకు అతీతంగా ఉన్నోని కాదు ఇప్పటి వరకు. ఎందుకు అడ్డుకుంటున్నారు తెలంగాణ మాట ఎందుకన్నావు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణ వాడు ఎందుకన్నావు అన్నది నువ్వే కదా. ఒకటి చెగువేర అయితే నువ్వు బీజేపీ పక్కన చేరినావు కదా, చంద్రబాబు పక్కన చేరినావు కదా. చెగువేర ఎట్లయితాడు? చిగరావు విప్లవకారుడు, నువ్వు దొంగలకు సద్దులు మోసే లంగవు. నువ్వు ఎట్లా మాట్లాడతావు? చెగువేర అటువంటి పని చేసిందా? చివరి దాకా పోరాటం చేసిండు. ఐడల్ కాస్ట్రో చెగువేర ఎంత పెద్ద పోరాటాలు చేసిండు. బ్రెజిల్ నుంచి పోయి క్యూబాల పోరాటాలు చేసే కదా ఆయన. మరి నువ్వు చేసినావు అటువంటి పోరాటాలు? నీకేం చెప్తావు? మాట చెప్తా అయిపోయినా నీకు? నువ్వు తెలుసా? నీకు చెగువేర ఏం చెప్పిండో తెలుసా? చెప్పను. కారల్ మార్క్స్ ఏం చెప్పిండో తెలుసా? చదువుకున్నావాను? దాస్ క్యాపిటల్ పేజీలు తెలుసా? ఆ పుస్తకాన్ని రాసిన దాస్ క్యాపిటల్ అని తెలుసా నీకు? అది కూడా తెలియదు కదా నీకు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఇప్పుడు చదివినవాను? ఏం చదవలేదు. నువ్వు పోయి నేను చెగువేర అని పేరు చెప్పగానే అయిపోతాను. భగత్ సింగ్ అంటే నువ్వు అమరవీరుని అయిపోతావాను? నేను ఎట్లున్నదంటే ఈ మేకనికి వస్తానట, మూడు పోయి అది తీసుకొని నుతుడు దుద్దుకొని నేను అమరుణ్ణి షహీదు అన్నట. అట్లా ఉంది. ఎవడో మేకనికి వస్తే ఆ రక్తం నీరు దిద్దుకొని నేను అమరుణ్ణి అన్నట్టుంది. పిచ్చి మాటలు నువ్వు మాట్లాడవద్దు. జనం మీరు అంతా గమనిస్తున్నారు. అందుకని ఇప్పటికైనా సోయిలో పడు. నువ్వు సోయిలో పడకపోతే మీ దగ్గర సోయి లేకపోతే మా దగ్గర రాయి ఉంటుంది అని చెప్పి హెచ్చరిస్తున్నావు.